వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యమంటూ హడావిడి చేస్తున్న జగన్ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పే అందుకు కొలమానంగా ఎంచుకున్నారు. తొలుత ఆర్భాటంగా 11 మంది ఇన్ఛార్జీలను మార్చేసిన జగన్ రెండో విడత మార్పులను ప్రకటించేందుకు ధైర్యం చేయలేకపోయారు. నేడు రేపు అంటూ తాత్సారం చేసి అసంతృప్తుల బుజ్జగింపు సమన్వయకర్తలకు అప్పగించి ఎట్టకేలకు మంగళవారం రాత్రి రెండో విడత మార్పులను అధికారికంగా ప్రకటించారు. 40కి పైగా నియోజకవర్గాల్లో మార్పులు అంటూ హడావిడి చేసిన జగన్ చివరకు 27 మందిని మాత్రమే మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో తిరుగుబాటు భయంతో నిలువెల్లా వణికిన ముఖ్యమంత్రి చిట్ట చివరకు ఎలాగైతేనే ధైర్యం చేసి మంగళవారం రాత్రి 27 మందితో రెండో జాబితాను విడుదల చేశారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జీల పేర్లు ప్రకటించారు. ఆ మేరకు వివరాలైతే ఇలా ఉన్నాయి. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాలగుండ్ల శంకరనారాయణ, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా జోలదరాసి శాంత, అలాగే అరకు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా డాక్టర్ తాలే రాజేష్ లను నియమించారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికొస్తే అనకాపల్లికి మలసాల భరత్ కుమార్, పాయకరావుపేట ఎస్పీ నియోజకవర్గానికి కంబాల జోగులు, రామచంద్రాపురం నియోజకవర్గానికి పిల్లి సూర్యప్రకాష్ లను ఇన్ఛార్జీలుగా నియమించారు. పి గన్నవరం ఎస్సీ నియోజకవర్గానికి విప్పర్తి వేణుగోపాల్, పిఠాపురం నియోజకవర్గానికి వంగా గీత, జగ్గంపేట నియోజకవర్గానికి తోట నరసింహం, ప్రత్తిపాడుకు వరుపుల సుబ్బారావులను నియమించారు. అదేవిధంగా రాజమహేంద్రవరం సిటీకి మార్గాని భరత్, రూరల్ కు చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణమూర్తులను ఇన్ఛార్జీలుగా నియమించారు. ఇక పోలవరం ఎస్టీ నియోజకవర్గానికి తెల్లం రాజ్యలక్ష్మి, కదిరికి బిఎస్ మక్బుల్ అహ్మద్, ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గానికి తాటిపర్తి చంద్రశేఖర్ ను ఇన్ఛార్జీలుగా నియమించారు. అదేవిధంగా ఎమ్మిగనూరు, తిరుపతి, గుంటూరు ఈస్ట్లకు వరుసగా మాచారి వెంకటేష్, భూమన అభినయ్ రెడ్డి, షేక్ నూరి ఫాతిమాలను ఇన్ఛార్జీలుగా నియమించారు. అలాగే మచిలీపట్నం నియోజకవర్గానికి పేర్ని కృష్ణమూర్తి, చంద్రగిరి నియోజకవర్గానికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలను, పెనుకొండకు కేవి ఉషశ్రీచరణ్, కళ్యాణదుర్గంకు తలారి రంగయ్యలను ఇన్ఛార్జీలుగా నియమించగా అరకు ఎస్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గొడ్డేటి మాధవి, పాడేరు ఎస్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మత్స్యరాస విశ్వేశ్వర రాజును నియమించారు. అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్ కు షేక్ ఆసిఫ్ ను ఇన్ఛార్జిగా నియమించారు.